రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు ప్రజల మీద, ప్రేక్షకుల మీద, కార్యకర్తల మీద ఆధారపడి స్టార్లు అవుతారు, సెలబ్రిటీలు అవుతారు. రాజకీయ నాయకులు అయితే ప్రజలే దేవుళ్ళు అని కొలుస్తామంటారు. సినిమా వాళ్ళైతే ప్రేక్షక దేవుళ్ళు అంటారు. ఆ దేవుళ్ళకి ఎవరైనా వెళ్ళి నిలువు దోపిడీ ఇస్తారు. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి తాము నిలువు దోపిడీ ఇస్తారు. కానీ రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు దేవుళ్ళ దగ్గర దోచుకుంటున్నారు. డబ్బు ఒక్కటేనా, ప్రాణాలు కూడా. వాళ్ళ అభిమానాన్ని పణంగా పెట్టి, ప్రాణాలకు తెగించి, తాము నమ్మిన రాజకీయ నాయకుల కోసమో, తాను అభిమానించే సినిమా హీరోల కోసమో వృత్తిని పక్కన పెట్టి, ఆ పూట ఉద్యోగాన్ని పక్కన పెట్టి, సంపాదనని పక్కన పెట్టి, ఎదురు డబ్బులు వేసుకొని, కటౌట్లు పెట్టి, పాలాభిషేకాలు చేసి, ఒళ్ళు హోనం చేసుకుని ఆ పార్టీ ర్యాలీకో, ఆ సినిమా మొదటి రోజు మొదటాటకు వెళ్తారు. అలాంటి వాళ్ళ మీద దోపిడీయా, దోచుకోవడమా? చాలా పెద్ద స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ విభాగం బయటపెట్టింది. దానికంటే ముందు నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నా. పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోయింది. కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 10 ఏళ్ల కుర్రాడు. అల్లు అర్జున్ వీరాభిమాని. కొడుకు అభిమానించే నటుడి సినిమా కాబట్టి వెళ్దాం అనుకున్నారు. ఆ తొక్కిసలాటలో చనిపోయారు. ఎవరు ఆ కుటుంబానికి బాధ్యులు? ఎవరు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు? తల్లి లేని అనాథలు అయిపోయారు కదా, 2 పిల్లలు. సంధ్యా థియేటర్ కెపాసిటీ 1000, 1200, 800 ఉంటుంది. మన హీరో అల్లు అర్జున్ వస్తున్నారు రెండంటూ అభిమాన సంఘాలు వాట్సాప్ గ్రూపులో విపరీతంగా సర్క్యులేట్ చేశారు. వేల మంది అక్కడికి వచ్చారు. థియేటర్ లోపలికి వెళ్ళేది ఎంతమంది? టికెట్ ఉన్నవాళ్ళు, బెనిఫిట్ షో టికెట్లు ఉన్నవాళ్ళు. అన్ని వేల మందిని ఎందుకు మీరు తీసుకొచ్చి ర్యాలీ చేశారు? అక్కడికి హీరో వస్తున్నాడని ఎందుకంత ప్రచారం చేశారు? హైప్ కోసమా? ఏ హీరో అయినా, అల్లు అర్జున్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా, మెగా హీరోలైనా, ఎవరైనా తమ అభిమానులు ఏదైనా 100 రోజుల ప్రోగ్రామ్కో దేనికో వస్తే, ప్రీ రిలీజ్ ఈవెంట్కో, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, ఇళ్ళకి క్షేమంగా వెళ్ళండి, ప్రాణాలు చాలా విలువైనవి అని చెప్తూ ఉంటారు కదా. మరి హైప్ క్రియేట్ చేయడం కోసం ఇంతమందిని ఎందుకు పోగేయాలి? దాని కెపాసిటీకి మించి ఎందుకు ఇంత దారుణం? బెనిఫిట్ షోల పేరుతో 100,000, 1200, 1400, 1500 ఎవరి కోసం? ఫ్యాన్స్ కోసం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫ్యాన్స్ అంటే ఎవరు? మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని జీవితాంతం నడిపేవాడు. మిమ్మల్ని పల్లకీలో మోసే బోయి. పల్లకీలో మోసే బోయికి మీరు డబ్బులు ఇస్తారా? మోస్తున్న బోయి దగ్గర మీరు కూలి తీసుకుంటారా? మిమ్మల్ని అభిమానులు ఇయర్స్ టుగెదర్, జనరేషన్స్ టుగెదర్ మిమ్మల్ని, మీ పిల్లల్ని, వాళ్ళ పిల్లలు మోస్తూ ఉంటే మొదటి రోజు మొదటాట వాళ్ళకి తక్కువకు చూపించాలి కానీ ఎక్కువ 10 రెట్లు 15 రెట్లు వేసి పిండేస్తారా? ఇది ఎక్కడ ఫ్యాన్స్ బెనిఫిట్ షో? నాకు అర్థం కాల. సాధారణ టికెట్ కంటే తక్కువ చూపించండి. మీ ఫ్యాన్స్ కాబట్టి, మిమ్మల్ని మోస్తున్నారు కాబట్టి, మీకోసం అన్ని త్యాగం చేస్తున్నారు కాబట్టి, మిమ్మల్ని పార్టీలని కార్యకర్తలాగా మిమ్మల్ని ఫ్యాన్స్ మోస్తున్నారు కాబట్టి 5 రెట్లు 10 రెట్లు పిలిచి వాళ్ళ దగ్గర